వచ్చేది నువ్వు, తన్నులు తినేది నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టెక్కపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెం కృతజ్ఞత ఉండాలిరా. ఉండాల్సింది నాకు కాదు, నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర ఒక పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చచ్చా, ఇలాంటి తండ్రులు ఉండటం వల్ల ఏమిటా లాభం? మా నాన్న చూడు, నేను పుట్టిన 3వ రోజే పుట్టుకుమన్నాడు. మీ నాన్న బతుకుంటా వల్లే వారానికో శపథం చేస్తున్నాడు. అసలు ఒరేయ్, నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ముందు మీ అన్నయ్యల పెళ్లిళ్ళు జరగాలి. నువ్వు ఏం చేసైనా సరే మీ అన్నయ్యల మనసు మార్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలా ఒప్పించు. వాళ్లలో ఒక్కరైనా నీ వైపు మొగ్గేలా చూడు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఈ వయసులో నాకు పెళ్ళా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అనుకుంటున్నట్టు మీకు వయసు ఏమీ ముదిరిపోలేదన్నయ్య. మీకంటే ముసలాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచి చిలకల్లా అంటే అది కాదన్నయ్య, వయసు ముదిరినా ముదరకపోయినా ఇక ఈ జన్మలో నాకు పెళ్లి లేదు. నీ మనసు బాధ పెట్టాలని కాదన్నయ్య. వీడు పెళ్లి చేసుకోవడం అంతకంటే కాదండి. మన వంశం నిలబడాలని. ఇదేంటి భయ్యా? 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తున్నా. జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఉప్మాయే పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో. లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేకనే వలవల ఆడిపోతాను. ఏట్లా అసలు కారు గుదిన కాయకల నువ్వునే రాయే. నా అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు అన్నవరం. ఐఎమ్ వెంకటాచలం ఎలియాస్ గైడ్ దేవానందం. టెక్స్ట్ బుక్ టు ఆల్ గైడ్స్ ఇన్ అన్నవరం. మాకు టెక్స్ట్ బుక్స్, గైడ్స్ ఏం అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. ఊరుకోండి, చమత్కారం. బ్రదర్ కి మ్యాటర్ తెలియ బర్న్ అయిపోతున్నారు. చూడండి, మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి, దర్శనం కానివ్వండి, సీనరీస్ చూపించడం కానివ్వండి, అంతెందుకు చివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అన్ని నేనే చూసుకుంటాను. అండ్ ఆల్ దీస్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రీజనబుల్ చార్జెస్. దట్ ఈస్ 500 ఫర్ కపుల్స్. దంపతులకి 500 మాత్రమే. ఏమయ్యా, ఇక్కడ ప్రతి విధవకి తలతిక్కేనా? మేమిద్దరం భార్యాభర్తలు నీతో చెప్పావా? అవసరం లేదు, భార్యాభర్తలే కానవసరం లేదు. ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను. ఏమండి, ఇదంతా ఎందుకు? 1000 మీకు కాదనుకుంటే హానీమూన్ ప్యాకేజ్ వేరేం చేసేస్తాను. ఏమైనా మెంట్లా? మేము భార్యాభర్తలం కాదు, నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఏమండి, ఇలాంటి ఫ్రాడ్ కాదు మనకి. వెళ్దాం పదండి, వీలేదు గుడి దగ్గరికి వెళ్దాం. బాయ్ బాయ్. ఫ్రాడ్? నా 20 ఏళ్ల వెస్ట్రీలో ఎవడు నా ముఖం మీద ఇంత మాట లేదురా. పక్కన లేడీస్ ఉన్నారు కదా, రెచ్చిపోతావా? చూపిస్తా, నా లోకల్ టాలెంట్ ఏంటో చూపిస్తారా నీకు? మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, అయినా వాళ్ళిద్దరు ఒకే కాటేజీలో ఉంటున్నారు అఫీషియల్ గా. హలో, ఏండి 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 ఏండి, అలా పట్టింది కాకుండా పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రదర్. పెద్దదవుద్ది, రప్చర్ అవుద్ది. ఏంటి బ్లాక్ మెయిలింగా? డౌటా? పక్కా బ్లాక్ మెయిలింగే. భలే పట్టేసేవే. అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? ఇప్పుడు నాకు చిన్న బస్సు ఉంది, ఉంటే నువ్వేం చేయక్కర్లేదు, క్లీనర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ బస్సు సైట్ సీయింగ్ వెళ్ళబోతుంది. అందులో 11 కపుల్స్ పడతారు. ఇప్పుడు 10 కపుల్సే ఉన్నారు, ఇంకో కపుల్ చెక్కాలి. అంచేత మిస్టర్ మీరు మిస్సెస్ మీ శ్రీమతి ఎక్కారంటే నేను హ్యాపీ. రేట్ ఎంత కాదు, జస్ట్ 700. అంత డబ్బిచ్చి అన్నవరంలో నీ డొక్కు బస్సు ఎక్కాలా? అబ్బే, ఒరిజినల్ కపుల్స్ అంత ఎందుకిస్తారు? జస్ట్ 300సే. మంద ఫ్రాడ్ కేసు కదా, స్పెషల్ ప్యాకేజ్. మాకు అలాంటి సరదాలు లేవు, వెళ్ళు. అదని పోదు. మరి అదే ఏమీ తెలియనట్టు మాట్లాడతారు మేడం గారు. నాకెందుకులేండి, ఇది ఏ ఆఫీసులోనో పోలీస్ స్టేషన్ లో తెలిసిందనుకోండి, ఎంత ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. లేదో వీడితో గొడవ ఎందుకండి? మనం ఎలాగో దర్శనానికి వెళ్ళడం లేదు కదా, పగలంతా ఖాళీయేగా, పోనీ వెళ్దామా? మరి కాటేజీ అది. మేడం గారు సరదా పడుతుంటే మీరేంటండి మొక్కలు అడ్డుకుంటారు? పోనీ మీరు ఒక్కరండి మేడం, మరి అందుకే ఇద్దరిని రమ్మంటుంటా. ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం, రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం. అయ్యా, తమ అరణ్యకాండ అలా ఉంచండి. మాకు ఈ మరణకాండ ఏమిటండి? ఉదయం పూజలని, సాయంత్రం భజనలని,
మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మీరు భక్తులు, మహాభక్తులు, చండ ప్రచండ భక్తులు. అవ్వండి కాదను, కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నాయన అంబికాలింగ, ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది. అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే, తప్పదు. అది సరే బాబు గారు, ముక్కు మహం తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి? ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి? శాస్త్రం ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు. ఏమిటి? హ. అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా. అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం. కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. మీరు వాడిని అలా రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్ల వేసుకుని లవ్ గివ్ అంటూ డ్యూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు. నిజమా? ఆహా, ఏమి నా భాగ్యము! నాను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా? నా జీవితానికి అంతకన్నా కావలసినదేమున్నది? పద్మ, పద్మ! హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కళ వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవుతులేండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చుతుంది? పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ ఎక్కడికి పక్క తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా? నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. నేను బయటకు పోతాను. ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. రా. ఇంకేం చేయనే బాబు, కూర్చో. ఈ మగాళ్ళు నేను నమ్మకూడదు. ఈ కార్డ్ బాగుందా చూడు. చీ, ఇది బాగుంది కదా. తీసే నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా అన్నయ్యా తమ్మియా అన్నయ్యా తమ్మియో అన్నయ్య సన్నిధి ఆటాపో. జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, ఖల్నాయకనే. అంటే విల్లన్నే. బెలనం అవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావురా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल काल எடுத்துட்டியா? ఎడతాச்சு. वाके क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कॉलम में नंबर आना, क्या करते? कर दिया सब. वाके అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? భాషలతో కిరికిరెందుకు, హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు. తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు.